హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ పేరు వచ్చేసి పద్దు వరల్డ్. మేమైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము. నేను మా అక్క పేరు వచ్చేసి మంగ. తను చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు చూసి శాంతంగా ఉంది. పువ్వులైతే తీసుకొచ్చాము. చూడండి, మా అక్క వాళ్ళైతే పండగలైతే పబ్బాలైతే పూలు మాత్రం విపరీతంగా తీసుకొస్తారు. అవి ఎంత రేటున్నా సరే ఏమీ ఆలోచించరు. అలా ఆలోచించకుండా అన్నీ తీసుకొస్తారు. మామిడాకులు, బంతిపూలు, అసలు వాళ్ళ ఇంటి బయట చూస్తే అరే లక్ష్మీదేవి వీళ్ళ ఇంట్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది. అంత బాగా అలంకరణ చేస్తారు. కానీ ఈరోజు మట్టుకైతే మేము ఒక 5 కిలోలు తీసుకొచ్చామండి. అక్కడికే అయిపోయాయి పువ్వులు. ఉన్న మట్టుకైతే తీసుకొని వచ్చాము. పువ్వులు ఆంటీ మాకు తెలుసు, 5 కిలోలే తీసి పెట్టింది. ఆంటీ నేను 5 కిలోలు ఎందుకు తీసి పెట్టినావు ఆంటీ, నేను 10 కిలోలు చెప్పాను కదంటే, లేదమ్మా నీలాగా ఇంకొక ఆమె కూడా తెలిసినామ వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసాను పూలు అని చెప్పింది. సరేలే ఆంటీ ఏముందిలే అనేసి పువ్వులు అయితే కూర్చుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆడవాళ్ళకైతే ఏం పని లేదా అనుకుంటారు. ఆడవాళ్ళకి ఎందుకు ఉండదండి పని? పొద్దుగల లేస్తే రాత్రి వరకు ఎన్నో పనులు ఉంటారు. ఏమన్నా అంటే మీకేమి, మీరు ఇంటికాడ కూర్చుంటారు, మంచిగా తింటారు, తినంతసేపు తింటారు, టీవీ చూసుకుంటారు, ఫోన్లు చూస్తారు, పడుకుంటారు హాయిగానే అంటారు. లేదండి, ఆడవాళ్ళకు ప్రొద్దుట లేస్తే రాత్రి వరకు ప్రతి ఒక్క పని లేడీస్కి కంపల్సరీ ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళైతే ఇలాగా మాట్లాడతారు. ఆంధ్రాలోనే కాదు, మన తెలంగాణలో కూడా సంక్రాంతి చాలా సంబరాలు అంబరాలుగా చేసుకుంటారు. ప్రతి ఇంట లక్ష్మీదేవి వచ్చి నించుందేమో అన్నట్టుగా అంత బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఈ సంక్రాంతి. ఇక ఆడవాళ్ళైతే చెప్పకూడదు. ముగ్గులు అయితే తీరొక్క ముగ్గులు వేస్తారు. ఒక్కొక్కరింటి ముంగట ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇక మా వైశ్యం చూడండి, నేను పూలు అల్లుతుంటే నేను కూడా కట్టేస్తాను అక్క పూలు అంటూ తను నాకు పోటీగా పూలు కడుతుంది. చూడండి ఎంత చక్కగా తను పూలు కట్టడమే కాదు, ఎల్లిపాయలు తీస్తుంది, గిన్నెలు కడిగేస్తుంది, ఇల్లు ఉడుస్తుంది, చాలా చక్కగా చదువుకుంటుంది. ఇల్లు అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే మనం సదిరినప్పుడే చాలా నీట్గా ఉంటుంది. మనం కాసేపు వదిలేసామనుకో ఆ ఇల్లు ఇలాగే అనిపిస్తుంది. పిల్లలు ఉన్నారంటే ఇక అంతే, ముందే హాలిడేస్ ఉంటే ఎలా ఉంటుంది, ఇల్లు ఇలాగే ఉంటుంది. అందుకే ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, తర్వాత వాళ్ళు వదిలేస్తే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి, అది మాత్రం తప్పదు. చూడండి, బుక్స్ కూడా అక్కడనే పెట్టేశారు, చదువుకొని ఆ సోఫా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. నాకు ఇలా ఇల్లు ఉంటే చిరాగ్గా లేస్తుందండి. నాకు చిన్నప్పటి నుండి అలవాటు అండి. మా అమ్మ తొందరగా లేస్తుందండి. మా అమ్మ సరిగ్గానే నేను కూడా లేస్తుందని. అప్పుడు కట్టెల పొయ్యి ఉంటుండే కదండి, కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని చలి పెడుతుందని కాపుకునేదాన్ని. మా అమ్మ తిట్టేది, ఎందుకు ఎంత తొందరగా లేస్తావు అంటే, ఏం చేయాలమ్మా నిద్ర పట్టట్లేదు, నువ్వు లేసినావు కదా అనేసి నీతో పాటు నేను లేసానమ్మా. నన్నైతే మా గల్లీలో అందరూ నేను పండగలప్పుడు కానీ మంగళవారం, శుక్రవారం, సోమవారము, ఆదివారము ఇలాగ ఎప్పుడైనా సరే నేను 1:30, 1 గంటలకు ఇలా లేస్తానమాట. అందుకే నా పేరు అందరూ డేవిల్ అని పెట్టారు. అలా అంటారు అనేసి నాకు చెప్పినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని పట్టించుకుంటే మనం ఇక్కడనే ఉండిపోతామండి. అందుకే అవన్నీ ఏం పట్టించుకోదు. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎందుకు పట్టించుకోవాలండి? పట్టించుకోకూడదు. ఇంకా సంక్రాంతి అంటే నేనైతే ఏం ఆలోచిస్తానంటే, అందరికంటే ముగ్గు మాదే బాగుండాలని ఆలోచిస్తాను. నైట్ 10 నుండి స్టార్ట్ చేస్తే 1:30 వరకు అయిపోతుందండి ముగ్గేయడము. ఎందుకంటే నేనే ముగ్గేసుకొని నేనే కలర్స్ నింపుతాను, ఎవరిని కూడా రానియను. ఎందుకంటే ఆ తిప్పులు అవి ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్గా వెయ్యరు అనేసి, నీట్గా ఉండాలంటే మనం ఒక్కరమే ముగ్గేసుకొని మనమే కలర్స్ నింపితే ఆ ముగ్గు చాలా చక్కగా వస్తుందండి. మనం ముగ్గేసి పక్కకు తప్పుకుంటే వేరే వాళ్ళు వచ్చి కలర్స్ నింపితే ఆ ముగ్గు కుదరదు. అందుకే నేను ఎవరిని రావద్దని చెప్తాను. అలాగనేసి నాకు చాలా లేట్ అవుతుందండి, లేట్ నైట్ అవుతుంది. అయినా కూడా అందరం మంది ఉంటారు. నేను ఇక ముగ్గులు వేసేసి లోపలికి వెళ్తుంటాను, ఒక్కొక్కరు లేసేసి వాకిట్లో ముగ్గులు వేస్తుంటారు. ఇక నైట్ 10 నుండి మొదలు స్టార్ట్ చేస్తే ప్రొద్దుట ఒక్కొక్కరు 7 వరకు ముగ్గులు వేస్తూనే ఉంటారు. నేనైతే తొందరగా వేసేసి వెళ్ళిపోయేసి ఇక ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చేసేసి నీట్గా పెట్టేసి ఇక స్నానం చేసేసుకొని వెంటనే పూజ చేసేస్తానండి. 5 వరకు నేను దీపం వెలిగించేస్తాను. ఎందుకంటే మనం అంత ప్రొద్దున సంక్రాంతి అప్పుడు వెలిగించుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అనేసి నాకైతే నమ్మకం అండి. అలాగనేసి నేను నమ్ముతాను. అందరు అంటారు, ఇట్లా రాత్రిపూట నిద్ర పోకుండా దయ్యంలాగా మేల్కొని ఇవన్నీ చేసేట అవసరం ఆయే, పండుకోవచ్చు కదా కాసేపు అంటారు. పండుకుంటే మళ్ళీ నిద్ర మనం మేల్కొని పడుకుంటే తెల్లారినాక వెయిట్ మాప్తో తుడవడం అయితే నాకైతే ఇష్టం ఉండదండి. నాకు ఇలాగే తుడవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకు ఏదైనా
కాటన్ క్లాత్ తీసుకొని మనము ఇలా ఇల్లు తుడిస్తే చక్కగా నీట్గా అవుతుంది. అందుకోసం అనేసి నాకు ఇలా తుడవడమే ఇష్టం అండి. ఏదైనా సరే అప్పుడంటే అప్పట్లో బండలు రాసేవి ఉంటుండే. అప్పుడు చాలా ఇబ్బంది. ఇవి చాలా సులువుగా అయిపోతాయి కాబట్టి ఇలా క్లాత్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇప్పుడు ఉపాసాలు వండుకుంటా పని వాళ్ళతో చేయించుకోవడం ఎందుకండి. అందుకే నాకు ఇలా ఏదైనా సరే నేను ఇంట్లోనే చేసుకోవడం ఇష్టము. నాకు బయట ఫుడ్ కూడా నాకు ఎక్కువగా ఇష్టం ఉండదండి. ఏదైనా సరే నా చేతులతో చేసుకొని తింటేనే నాకు తృప్తిగా ఉంటుంది. పిల్లలు ఏదైనా అడిగితే నేను వెంటనే చేసి పెడతాను. అది రాకపోతే నేను తెలుసుకొని మరి ఇప్పుడైతే ఎలాగో యూట్యూబ్ ఉంది కాబట్టి అందరూ అందులో చూసే చేస్తున్నారు. అదేమీ పెద్దగా ఇబ్బంది కాదు. కానీ అప్పట్లో యూట్యూబ్ అనేది ఉండేది కాదు కదా. అందుకే నేను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని, ఆహా! ఇలాగ చేస్తారా, అలాగ చేస్తారా అనేది తెలుసుకొని మరి చేసేదాన్ని. విజిల్ అయితే వచ్చేసింది. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. అక్కడ అయితే బీన్స్ ఫ్రై అయిపోయింది. ముందుగానే పప్పు చేసి పెట్టేశాను. అన్నం కూడా అయిపోయింది. ఎలాగో ఇక బెండకాయ ఫ్రై చేసేసి పిల్లలు కూడా తినేస్తారు. చక్కగా బెండకాయ ఫ్రై అయితే పిల్లలకు చాలా ఇష్టము. డైలీ అయితే బెండకాయ ఫ్రై అయితే తప్పకుండా ఉంటుందండి ఇంట్లో. దీనికి నంచుకొనికే ఇంత పాపడాలో మిర్చో వడనో ఏదో ఒకటి చేసి పెట్టాలి. అప్పుడైతే పిల్లలు చాలా చక్కగా తింటారు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఎందుకనేసి నేను అప్పడాలు వేయించుతాను, బెండకాయ ఫ్రై చేస్తాను. పిల్లలైతే చాలా చక్కగా తినేస్తారు. బెండకాయ ఫ్రై అంటే నాకు కూడా చాలా ఇష్టం. పిల్లలకే కదండి, ఎవరైనా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇంత తొందరగా దబ్బదబ్బా ఎందుకు చేస్తున్నా అంటే, మా అక్క బట్టల షాప్ పోదామన్నది. ఆడవాళ్ళకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అది ఎవరికైనా, నేనే కాదు ఎవరికైనా ఇష్టం. అందుకే నేను దబ్బదబ్బా అయితే చేస్తున్నాను. అయిపోయిందండి. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక తినేస్తున్నాను. జడేసేసుకొని అన్నం తినేస్తున్నాను. నేనైతే ముఖం కడుక్కొని జడేసేసుకొని అన్నం అయితే తినేస్తున్నానండి. ఇంత తొందరగా దబదబా ఎందుకు చేస్తున్నావే అనేసి అన్నారు. అంటే ఏముందక్క ఏం లేదు, షాప్‌కి పోదామన్నది మంగక్క. అందుకే నేను దబదబా పని చేసేసి వెళ్తున్నాను అంటే, అందుకేనా ఇంత తొందరగా చేస్తున్నావు, పని వెనక పని చేస్తున్నావు అంటే, చేస్తానండి పని వెనక పని. కానీ ఈరోజు ఇంకెక్కువ ఫాస్ట్‌గా చేసేసాను. రేపైతే భోగి కదండి. ముగ్గుల వీడియో కూడా పెడతాను. అది కూడా తప్పకుండా చూడండి. ముగ్గులు మీ అంత బాగా కాకపోయినా కానీ నా మట్టుకు నాకైతే మంచిగానే వస్తాయండి. ముగ్గులు వేస్తాను. ఆ వీడియో కూడా పెడతానండి. ప్లీజ్ అండి నా ఛానల్కి, పద్దు వరల్డ్ ఛానల్కి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా చేయండి. బెల్ కూడా కొట్టండి. బాయ్.